గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ గారికి ఎట్టకేలకు ఈరోజు బెయిల్ అయితే మంజూరైంది. గన్నవరం తెలుగుదేశం పార్టీ ఆఫీసు మీద అది కూడా 2 ఏళ్ల క్రితం దాడి చేసినారని చెప్పేసి ఆయన మీద అన్యాయంగా ఏఓ సెక్షన్ పెట్టి బిఎన్ఎస్ సెక్షన్ అంతా కూడా పెట్టి అరెస్ట్ చేయడం కూడా జరిగింది. అదేవిధంగా ఆ తెలుగుదేశం పార్టీ ఆఫీస్లో పనిచేసే కంప్యూటర్ ఆపరేటర్ సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో ఎస్సీ ఎస్టీ కేసు కూడా పెట్టారు. ఆ కేసుకు సంబంధించి కూడా ఈరోజు ప్రత్యేక న్యాయస్థానం బెయిల్ కూడా మంజూరు చేసింది. వంశీ గారితో పాటు అరెస్ట్ అయినటువంటి మరో 4గురికి ప్రత్యేక న్యాయస్థానం బెయిల్ కూడా ఇచ్చింది. అదేవిధంగా సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో A1గా వల్లభనేని వంశీ గారు, A4గా గంటా వీర్రాజు, A5గా రంగా వీళ్ళంతా కూడా ఈ కేసులో ఉన్నారు. కాగా వీళ్ళందరికీ కూడా కోర్టు బెయిల్ అయితే మంజూరు చేసింది. గత ఫిబ్రవరి నెలలో పోలీసులు వంశీని అరెస్ట్ చేశారు. తెలుగుదేశం పార్టీ ఆఫీసు మీద దాడి, అదేవిధంగా సత్యవర్ధన్ కిడ్నాప్, భూ కబ్జా వంటి అనేక ఆరోపణలతో వంశీ గారి మీద అప్పటి నుంచి వరుసగా కేసులు నమోదవుతున్నా అక్రమంగా అరెస్ట్ చేసుకుంటూ పోతున్నారు. బెయిల్ రాకుండా బాగా ఇబ్బంది పెడిచారు. ఫిబ్రవరి నుంచి ఆయన రిమాండ్ ఖైదీగానే విజయవాడ సబ్ జైల్లో ఉన్నాడు. ఇప్పుడు సుదీర్ఘ విచారణ తర్వాత ఈరోజు ఎస్సీ ఎస్టీ కోర్టు వంశీ గారికి బెయిల్ కూడా మంజూరు చేసింది. 50,000 రూపాయలతో 2 షూరిటీలు సమర్పించాలని చెప్పేసి కోర్టు ఆదేశించడం, దీంతోనే వంశీ గారు జైలు నుంచి విడుదలయ్యే అవకాశాలు కూడా చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. అదేవిధంగా ఇవాళ కోర్టులో విచారణకు హాజరైనటువంటి వల్లభనేని వంశీ గారు తనకు అనారోగ్యంగా ఉందని చెప్పేసి కోర్టు కూడా చెప్పడం జరిగింది. తాను మాట్లాడేందుకు అదేవిధంగా ఊపిరి తీసుకోవడానికి కూడా ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి న్యాయస్థానానికి చెప్పడం జరిగింది. దీంతోనే వంశీ గారిని ఆసుపత్రికి తీసుకెళ్లి వైద్య చికిత్సలు అందించాలని చెప్పేసి కోర్టు పోలీసులను ఆదేశించడం, వంశీ ఆరోగ్యం మీద మెమో దాఖలు చేయాలని చెప్పేసి వంశీ తరపున న్యాయవాదికి ఎస్సీ ఎస్టీ కేసులో ప్రత్యేక న్యాయస్థానం సూచించడం కూడా జరిగింది. కోర్టు ఆదేశాల మేరకు విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో వంశీ గారికి వైద్య పరీక్షలు చేయించిన తర్వాత సబ్ జైలు కూడా తరలించారు. సో ఈరోజు డిలే అయ్యింది కొన్ని కారణాల వల్ల. ఐ థింక్ రేపట్లోపు ఆయన జైలు నుంచి విడుదలయ్యే అవకాశాలు అయితే మెండుగా ఉన్నాయి. ఎందుకంటే ఆయన్ని పెట్టిన కేసులు 1, 2 కాదు, చాలా కేసులు పెట్టి చాలా ఇబ్బంది పెట్టారు ఆయన. తర్వాత ఆయన చెప్పాడు కదా, బయట వచ్చిన తర్వాత ఎవరెవరు నా మీద తప్పుడు కేసులు పెట్టారో వాళ్ళ సంగతి కూడా చూస్తారని చెప్పేసి ఆయన చాలా స్పష్టంగా చెప్పాడు. కానీ వంశీ గారిని చాలా బాగా ఇబ్బంది పెట్టారు. వంశీ గారు మనసులో ఉంటుంది కదా, ఆయన కూడా ఇబ్బంది పెట్టిన వాళ్ళు ప్రతి ఒక్కరిని కూడా ఆయన కూడా గుర్తుపెట్టుకుంటాడు, రాసి పెట్టుకుంటాడు ఆయన బుక్లో కూడా. వాళ్ళకంతా కూడా రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలి కదా, ఏదో ఒక రూపంలో ఆయన వాళ్ళకందరికీ మంచిగానే రిటర్న్ గిఫ్ట్లు అయితే గట్టిగానే ఉంటాయి. ఎవరెవరు అన్యాయంగా ఆయన మీద పోలీస్ కేసులు పెట్టించారు, ఇబ్బందులకు గురి చేశారు, రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ఎవరైతే అమలు పరిచారో వాళ్ళందరికీ కూడా ఇవ్వాల్సిన టైం వచ్చినప్పుడు అందరి లెక్కలో చక్కగా ఇచ్చుకుంటా వెళ్ళిపోతాడు. సో ఇప్పుడు రేపు రిలీజ్ అయిన తర్వాత కొద్ది రోజులు రెస్ట్ తీసుకుంటాడు. తర్వాత ఆయన రాజకీయం ఎలా ఉంటుందో కూడా ముందు చూడాలి. ఎందుకంటే కొంచెం ఇప్పుడైతే మంచి అగ్రెసివ్గా ఉంటాడు మనిషి, కాబట్టి ముందు రాజకీయాలు కూడా ఆయన రాజకీయం కూడా ఇంకోలా ఉంటుంది. గతంలో లాగా కాకుండా కొంచెం వెరైటీగా తనదైన శైలిలో జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నటువంటి 2.0 తరహాలో ఆయన రాజకీయం కూడా ఉండొచ్చేమో అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ నాయకులు ఆల్రెడీ భయపడుతున్నారు. చూద్దాం ముందు ఏమవుతుందో.